నమస్కారం. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఫెస్టివల్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ప్రధానంగా ఈ మండలంలో దైద మన నియోజకవర్గంలోనే ఒక ఫేమస్ టెంపుల్, ఎక్కువ మంది ఈ టెంపుల్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా మనం ఎక్కువగా రివ్యూ చేశాం. అదేవిధంగా గోగులపాడు, దాన్ని మనం అక్కడికి దాచిపల్లి మండలం వస్తే మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం నియరెస్ట్లో సారంగధరి టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ కూడా 10,000 పైన 20,000 దాకా అక్కడ కూడా వస్తారు. అక్కడ కూడా మన ఏర్పాట్లు అది కూడా డిస్కస్ చేసాం. తర్వాత స్థానికంగా ఉన్న అధికారులు కూడా దాన్ని ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసేది కూడా చేయడం జరుగుతుంది. దెన్ మోర్జంపాడు ముగ్గమనేశ్వర టెంపుల్ అక్కడ చాలా ఇంపార్టెంట్ టెంపుల్. అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా బాగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాని తర్వాత గుత్తికొండ కూడా ఇది ఒక ఇంపార్టెంట్, మనకి టూరిజంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. మనకి అక్కడ బొర్రా గుహలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ గుత్తికొండలో కూడా ఈ కేవ్స్ కూడా దీన్ని కూడా మనం టూరిజంలో డెవలప్ చేయాలని కూడా మనం డిసైడ్ చేసాం. సో ఇక్కడ కూడా శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. సో ఈ అన్ని టెంపుల్స్ కూడా మనం దాదాపు 15 రోజుల ముందుగానే రివ్యూ పెట్టుకొని ఏర్పాట్ల గురించి మనం డిస్కస్ చేశాం. కాబట్టి మన దీంట్లో గౌరవ ఆర్డీఓ గారు మురళి గారు, అదేవిధంగా డిఎస్పీ గారు జగదీష్ గారు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గబ్బరు నాయక్ గారు, అదేవిధంగా తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్, ఎండోమెంట్ ఈఓస్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కోఆర్డినేషన్ కమిటీస్ ఒకసారి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఆర్డీఓ గారి అధ్యక్షతన, అదేవిధంగా ఏ మండలంలో టెంపుల్స్ ఉంటాయి అక్కడ స్థానికంగా ఉండే తహసీల్దార్ గారు, ఎండిఓ గారు అండ్ ఎండోమెంట్స్ వాళ్ళు, పోలీస్ అందరూ కలిసి అక్కడ కోఆర్డినేషన్ కమిటీలు వేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేసేదానికి కూడా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనకి బడ్జెట్ కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కడ ఏర్పాట్లలో రాజీ వద్దు, ఎక్కడ ఏర్పాట్లలో కూడా మనం ఇబ్బంది పడద్దు. ఇవన్నీ మనం చేసి ఉన్న సబ్జెక్ట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువ ఇబ్బంది పడే అంశాలు కూడా ఏం లేవని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ మహాశివరాత్రి ఏర్పాట్లు మన నియోజకవర్గంలో బాగా జరిగేటట్లుగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అందరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సబ్జెక్టు డిస్కషన్లో పాల్గొన్న అధికారులకి, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులందరికీ పేరు నా ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. గుజరాల మండలంలో తీర గోగులపాడు, అట్లాగే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా దాచేపల్లిలో సారంగధరి గుడి, తర్వాత మోర్జంపాడు మాచవరం మండలం, పిడుగురాళ్ల మండలంలో గుత్తికొండ, దీనికి సంబంధించిన ఏర్పాట్ల మీద ప్రాథమిక సమీక్ష సమావేశాన్ని ఈరోజు గుజరాల గౌరవ శాసనసభ్యుడు వారి చేత ఈరోజు మనం లైన్ డిపార్ట్మెంట్స్ తర్వాత కమిటీ మెంబర్లతో కూడా ఈరోజు సమావేశానికి ఈరోజు కూర్చున్నాము. లాస్ట్ టైం కూడా వారి సూచన మీదట
గౌరవ ఎమ్మెల్యేగా చూసిన మీద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా బాగానే జరిగింది. ఈసారి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో చేయాలి. తర్వాత మళ్ళీ సార్ చెప్పినట్టుగా 4వ తారీఖులో ఒకసారి ఫీల్డ్ ఇన్స్పెక్టర్ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా చూసి అక్కడ ఇంకేదైనా అవసరం అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకి ఎవరినైతే మనం స్టాఫ్ అని డ్రాప్ చేస్తున్నామో అలాగే మెడికల్ కావచ్చు, తర్వాత ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఆ పర్టికులర్స్ కూడా నెక్స్ట్ మీటింగ్కి మీరు అందజేయాలని చెప్పని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత మనకి సార్ చెప్పినట్లుగా మనకున్న ఈ టెంపుల్స్ అన్ని కూడా ఆల్ స్టాండ్స్ లో ఉండడంలో కొన్ని సార్ చెప్పినట్లుగా కొన్ని రోడ్స్ సంబంధించిన కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించిన కావచ్చు, అక్కడ ఏదైనా కాటేజీలు కట్టాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అవ్వడం వల్ల కొంచెం మనకు ఉన్నాయి. సార్ కూడా మన సప్తసాల రివ్యూ జరిగినప్పుడు కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. కొంత ల్యాండ్ డిఫారెస్టేషన్ చేయడం వల్ల అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ గా మనం ఇవ్వడం ల్యాండ్స్ రూపంలో ఇప్పుడు అక్కడ మనకి అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ కాటేజ్ కి తర్వాత మన దీనికి కూడా 20 acres కూడా మనకి డిఫారెస్టేషన్ జరిగింది కాబట్టి ఇవ్వడానికి వీలైంది. అట్లా మనకు కూడా ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. కొంచెం డిఫారెస్టేషన్ కి ప్రపోజల్స్ గా మనం చేసి ఉండి ఆల్టర్నేట్ ల్యాండ్ మనం చాలా ఆల్టర్నేట్ ల్యాండ్స్ కూడా వేరే చోట కూడా మనం ఇవ్వచ్చు. వారికి ఇస్తే మనకు కొంత అక్కడ కాటేజీలు కట్టాలన్నా కూడా ఇంకేదైనా చేయాలన్నా కూడా డెవలప్మెంట్ కి చాలా బాగుంటుంది. త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారిని, అట్లాగే టూరిజం మినిస్టర్ గారిని వీళ్ళందరూ కూడా తీసుకురావాలని చెప్పి మొన్నే ఇప్పటికే మీటింగ్ జరగాల్సింది. అదే కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. దాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్లు కూడా వస్తే వారు కూడా చూసినప్పుడు టూరిజం మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు వారు చూసినప్పుడు ఇంకా కొన్ని మనకి ఇంకా డెవలప్మెంట్ సంబంధించిన ఇంకా ఎక్కువగా ఉంటుంది. మొన్న మనకి సార్ కూడా చెప్పున్నారు, మొన్న ఇక్కడ సత్రసారి టెంపుల్ కి 5 crores మన సీఎం గారు అక్కడ దానికి రీకన్స్ట్రక్షన్ కి ఇచ్చున్నారు. అట్లా మనకు కూడా సారు వారి యొక్క దీంతో మినిస్టర్తో మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి ఏ విధంగా డెవలప్ చేయాలి ఆ గుత్తికొండ సంబంధించింది కానీ, తర్వాత మన దైదా కావచ్చు, మోజంపాడు ఈ టెంపుల్స్ అని కూడా మన గురుజాల కాన్స్టిట్యూషన్ టెంపుల్స్ ని కూడా ఇంకే విధంగా చేస్తే బాగుంటుంది అనే మీద వారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాబట్టి ఇంకా రేపు రాబోయే పుష్కరాలు 2028 ఆగస్టులో జరిపే పుష్కరాల లోపు దానికి ఒక కాంక్రీట్ గా కొన్ని మన స్టెప్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపే ఆ డిఫారెస్టేషన్ జరగటం కానీ ఫారెస్ట్ ల్యాండ్స్ ని అక్కడంతా కూడా ల్యాండ్ మనకి ఏదైనా వచ్చుంటే మనకి అప్పుడు మనకి ఏదైనా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పుష్కరాల లోపే ఇవన్నీ కూడా చేయాలని చెప్పిన లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే డెఫినెట్ గా మనకి కావాల్సిన ల్యాండ్స్ మనకి వస్తే మనం అక్కడ ఏదైనా యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి నెక్స్ట్ మీటింగ్ నాటికి అంటే నెక్స్ట్ ఒక 1 week లో మనం ఆ ఫీల్డ్ విజిట్ గానీ నెక్స్ట్ మీటింగ్ పెట్టే నాటికి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఏవైతే ఇప్పుడు యాక్టివిటీస్ చెప్పారో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా లిస్టు మనకు ఏమన్నైతే మన స్టాఫ్ ని డ్రాఫ్ట్ చేస్తున్నామో ఆ ప్రొసీడింగ్స్ తో సహా రావాలని చెప్పని అందరూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.